ఓ सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वां सस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। ఆరవ కారిక ఒకసారి చూడండి. రూపకార్య సమాఖ్యాశ్చ భిద్యంతే తత్ర తత్ర వై ఆకాశస్య న భేదోస్తి తద్వజ్జీవేషు నిర్ణయః. రూప కార్య సమాఖ్యాశ్చ తత్ర తత్ర వై భిద్యంతే ఆకాశస్య న భేదోస్తి. మహాకాశం దాంట్లో రకరకాలైన భేదాలు, ఘడాకాశం, గ్రహాకాశం, రకరకాలు. ఆకాశం ఒకటే, దాంట్లో అనేక గ్రహాలు ఉన్నాయి. గ్రహాల్లో అనేక రకాల విభాగాలు ఉన్నాయి. గృహాలు, కార్యాలయాలు, దేవాలయాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు, వాటి లోపలికి వెళితే అనేక రకాల రూములు. ఇవన్నీ రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉన్నప్పటికీ కూడా గోడలు తీసేస్తే మిగిలేది ఒకటే ఆకాశమే. అనంతమైనటువంటి పరమాత్మలో అనేక రకాల నామము రూపం తాత్కాలికంగా ఏర్పడ్డాయి. ప్రతి నామ రూపములో నుండి వ్యక్తమయ్యే జీవ చైతన్యం పరమాత్మయే. పరమాత్మ కంటే అన్యంగా వేరు ఉండడానికి అవకాశం లేదు. పరమాత్మయే అయితే ఎందుకు తెలుసుకోవట్లేదు ఎవరు అనే విషయాన్ని మర్చిపోయాం. రెండోది, ఉపాధితో తాదాత్మ్యం చెందడం వలన అంతఃకరణ పైకి వ్యవహరిస్తూ ఉంది. అంతఃకరణ రూపు, అంతఃకరణ అనేటువంటి ఒక కారు వేసుకొని వ్యవహరించడం జరుగుతుంది. విక్షేపం అనేది అవుతుంది. ఆలోచన ఏదైతే ఉందో స్థూలమైన రూపాన్ని నేను అని అనుకుంటుంది. స్వప్నంలో అంతేగా. కళను చూస్తూ ఉన్నటువంటి వాడు పడుకొని నిద్రపోతున్నాడు, తన నుండే కళ వ్యక్తమైంది. కళలో అనేక రకాల నామరూపాలు కలుగుతున్నాయి. ఒక రూపం నేను అనుకుంటాడు, మిగతా రూపాలు ఏదో అని అనుకుంటాడు. కానీ వ్యక్తి పడుకొని నిద్రపోతున్నాడు హాయిగా, కానీ అక్కడ నేనునే భావన. సో కాబట్టి ఇక్కడ నిద్ర అనేది ఏదైతే ఉందో తనెవరో మర్చిపోయేటట్టు చేసింది. కానీ ఈ విక్షేపం అనేది ఏదైతే ఉందో, లోపల ఆలోచనల యొక్క కదలిక ఏదైతే ఉందో, నేను దేహము అని అనుకునే భావాన్ని అనేది ఇచ్చింది. అంతేనండి. మేలుకుంటూనే నామరూపాలు మాయమైపోయి ఒక్కడే ఉన్నాను అనుకుంటాడు. అలాగే ఆత్మ జ్ఞానంలోకి వస్తున్న అజ్ఞానం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఆత్మ జ్ఞానంలోకి రావడంతోనే నేను ఎవరనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇది అనుభవంతోనే రావాలి.
అయితే ఇప్పుడు మీరు అంటారా, ఆకాశమే కదా రకరకాల గదులుగా మారింది, లేదా ఆకాశం యొక్క అవయవాలే కదా రకరకాల గ్రహాలు కావచ్చు, గదులు కావచ్చు, వస్తువులు కావచ్చు అని అనొచ్చునేమో. కాదండి. ఎలాగా చూడండి. నాకాశస్య ఘటాకాశో వికారావయవౌత యథా నైవాత్మనః సదా జీవో వికారావయవౌ తథా. బాగా గుర్తించుకోండి. ఆకాశస్య ఘట ఆకాశ వికారౌ అవయవౌ యదన. ఆకాశంలో ఏమేమి ఉన్నాయి? ఒక భూగ్రహం అని చూసుకోండి. అనేక రకాల గ్రహాలు ఉన్నాయి, దాంట్లో భూగ్రహం ఒకటి. భూగ్రహంలో పంచభూతాలు ఉన్నాయి. దాంట్లో ఓకే, భూమి మీద అనేక రకాల పాత్రలు పెట్టారండి. ఇంత గ్లాసులు పెట్టారు, చెంబులు పెట్టారు, బేషన్లు పెట్టారు, కుండలు పెట్టారు, పెద్ద పెద్ద తొట్లు పెట్టారు, పెద్ద పెద్ద అనేక రకాలుగా వస్తువులన్నీ కూడా పెట్టారు. ఒక్కొక్క దానికి వాడేటువంటి వాళ్ళన్నీ కూడా పెట్టారు. అయితే ఇప్పుడు ఆకాశమే ఆ రూపాలుగా మారిందా? ఆకాశం కుండగా మారితే కుండ మళ్ళీ ఆకాశం అవుతుందా? కుండనే ఒక ఆకారం వ్యక్తమైంది, అది కుండలో ఆకాశము అన్నారు. అనేక రకాల కుండలు ఉన్నాయి. ఒక్కొక్క కుండ ఒక్కొక్క రకానికి వాడచ్చు. కుండ పాల కుండ అండి, నీళ్ళ కుండ అండి, అవునా? దాన్ని ఇంకొకటి రసమ కుండ అండి, ఇది జ్యూస్ వాడుకోవచ్చు. ఇంకొకటి మజ్జిగ వాడుకోవచ్చు, పెరుగు వాడుకోవచ్చు, రకరకాల ఆల్కహాల్కి వాడుకోవచ్చు కదా, విషానికి కూడా వాడుకోవచ్చు, అనేక రకాలుగా వాడుకోవచ్చు. అయితే ఆ దోషాలని కుండకు ఉంటాయి. కుండ పగిలిపోతే ఆకాశం దోషయుక్తం అవుతుందా? లేదా ఆకాశం కుండ వలన ఆ విధంగా అయినా మారిపోయిందా? ఒక కుండ తీయడంలో ఏదో తేడా వచ్చింది, కొంచెం వంకరగా వచ్చింది అనుకోండి, మురికి వచ్చింది, మురికి ఆకాశం అని అంటారా? అంటామా? వంకర కుండ ఉంటుంది, వంకర ఆకాశం ఉంటుందా? పెద్ద కుండ పెద్ద ఆకాశం అని అంటామా? లేదు. ఎందుకంటే ఆకాశం కుండగా మారదు. ఆకాశం కుండ యొక్క భేదాలని తన మీద ఆపాదించుకోదు. కుండ యొక్క భేదాల వల్ల మారదు. అలాగే ఈ కుండ మొదలైనటువంటి వాటిలో ఉన్న ఆకాశం అంతా కూడా ఈ ఆకాశంలో భాగాలండి అని అంటామా? విడదీసామా? ఆకాశంలో ఒక ముక్క తీసి ఒక కుండలో వేశారా? లేదు. అది కాబట్టి దాంట్లో భాగము కాదు, దాంట్లో మార్పు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, పాలు తీసుకొని వచ్చారు, పాలు కాచి తోడు పెట్టారు. తోడు పెడితే ఏమైంది? పెరుగు అయిపోయింది. పెరుగుగా మారింది ఎవరు? పాలే. పాలే పెరుగుగా మారాయి కదా, ఖచ్చితం అండి. ఇప్పుడు పెరుగు మళ్ళీ ఇది పాలుగా మారుతుందా? మారదు. పెరుగు మళ్ళీ తిరిగి పాలుగా మారడానికి అవకాశం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో? ఆ పెరుగు కాకపోతే మజ్జిగ కావచ్చు, ఆ మజ్జిగ చెడిపోవచ్చు, అంతవరకు మళ్ళీ పాలు కావడానికి అవకాశం లేదు. అలాగే ఇక్కడ ఆకాశం కూడా కుండలుగా మారింది అని అంటే కుండలు మళ్ళీ ఆకాశం కావు. సేమ్ వే పరమాత్మ జీవులుగా మారాడు అని అంటే జీవుళ్ళు మళ్ళీ పరమాత్మ కాలేరు. జీవులు మళ్ళీ పరమాత్మ కాలేరు. అలా కాదండి, భగవంతుడిలో జీవుళ్ళందు ఒక్కొక్క ముక్క అండి, ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క పీస్ అండి. అని అంటే మరి పరమాత్మను ముక్కలు చేసేసినట్టేగా. ఒక చెట్టు ఉందండి, దాని బోల్డెన్ కొమ్మలు ఉన్నాయండి, ఒక కొమ్మ పోతే పోతుంది. అలాగే ఒక ఆత్మ పోతే పోతుంది. ఇప్పుడు చెట్టులో కొమ్మ వెళ్ళిందంటే చెట్టుగా మాత్రం తగ్గిపోయినట్టే కదా, చెట్టు తగ్గిపోయినట్టే కదా. అలాగే ఇక్కడ ఏంటంటే పరమాత్మ ముక్కలు కావడం లేదు, పరమాత్మ మార్పులు చెందడం లేదు, పరమాత్మ భాగాలు కావడం లేదు, అలాగే ఉంది. ఆకాశం కూడా అలాగే ఉంది. గోడ కట్టుకుంటే లోపల దాన్ని పిలుస్తున్నాం, గోడ తీసేస్తే మళ్ళీ ఆకాశం అయిపోతుంది. అయ్యా, ఆకాశం ఎప్పుడూ మారలేదు.
గోడలు ఏర్పడ్డాయి, గోడలు పోతున్నాయి, ఉపాధులు ఏర్పడ్డాయి, ఉపాధులకు లోపల ఒక పేరుతో పిలుస్తూ ఉన్నాం. అవునా? మనిషికి లోపల ఉంటే ఆత్మని మనిషి అని అంటున్నాం. అదే జంతువులకు లోపల ఉంటే ఆ జంతువు పేరుతోనే మేక వస్తుందండి, మేక వస్తుందండి, మేకాత్మ వస్తుంది, మేకాత్మ వస్తుంది అని అంటావా? లేదా పులిలో ఉంటే ఆ జీవుడే కదా అనేది, ఒట్టి దేహాన్ని అయితే అనలేం కదా. పులి పులి వస్తుంది, పులి వస్తుంది అని అంటాం. పులాత్మ అంటారా? సింహాత్మ అంటారా? హే, నక్కాత్మ వస్తుందండి, జిత్తులు మారు నక్కాత్మ అని అంటావా? తోడేలాత్మ అని అంటావా? పామాత్మ అంటావా? లేదు, దేంట్లో ఉన్నది ఒకటే, కానీ ఉపాధి దాని గుణాలతో అది వ్యవహరిస్తూ ఉంది. కానీ ఆత్మ ఎప్పుడు ఒక్కటిగానే ఉంది, అది మార్పులు చెందలేదు. ఉపాధులు ఉంటే దాంట్లో నుంచి వ్యక్తం అవుతుంది, ఉపాధుల్ని బతికిస్తుంది, ఉపాధుల్ని నడిపిస్తుంది. అవునా? ఉపాధులు పోతే అది దానిగానే ఉంటుంది. ఇంక మరి ఒక దేహం నుండి ఒక దేహానికి వెళ్ళేది ఏంటండి? ఒక దేహం నుండి ఒక దేహం వెళ్ళేదండి, అక్కడ ఇక్కడ అంతటా ఆత్మ ఉంది. కాకపోతే చచ్చిపోయింది దేహం, స్థూల దేహం చచ్చిపోయింది. సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి, అవే ఒక శరీరం నుంచి ఒక శరీరానికి. ఏమండి అవి జరం కదా, ఎట్లా వెళ్తాయి? ఎట్లా వెళ్తాయి? ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్ అయితే ఒక ఊరు నుండి ఇంకో ఊరికి, ఈ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఆ ఇంటికి వెళ్ళట్లేదు, వెళ్తున్నాయా లేదా? అంటే అన్నిటికీ కాళ్ళు రెక్కలో ఇస్తాడా? హే, అన్నిటినీ మడిసి లారీలు వేసుకొని తీసుకొని అక్కడ దించుకున్నాడు. ఎవరు? యజమాని. సేమ్ వే బ్రహ్మాండానికి యజమాని ఈశ్వరుడు ఒకడే, భగవంతుడే. ఆయనే ఈశ్వర రూపం దాల్చి అన్ని స్థూల శరీరాలు చంపేస్తూనే సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి, వాటిని పట్టుకొని వెళ్ళి మళ్ళీ ఇంకొక అర్థంలో పెట్టుకొని అక్కడ స్థూల శరీరాన్ని తయారు చేసుకొని మళ్ళీ దాంట్లో ప్రవేశించి అక్కడ మళ్ళీ పనులన్నీ నిర్వహిస్తూ ఉన్నది కూడా పరమాత్మే ఒకడే, ఆయనే ఈశ్వరుడు. ఒక శరీరం నుంచి ఇంకొక శరీరాన్ని తీసుకెళ్లి పెట్టేటప్పుడు ఈశ్వరుడు, ప్రపంచాన్ని నడిపిస్తూ ఉండేటప్పుడు ఈశ్వరుడు, శరీరంలోకి వెళ్ళి కూర్చొని ఏకరిస్తూ ఉండేటప్పుడు జీవుడు. హే, ప్రపంచాన్ని పక్కకు దోసి పారేసి ఆయన పరమాత్మ ఒక్కడే, రెండవది లేదు. సూర్యుడికి అవకాశం ఇచ్చేది అదే అవకాశమే, భూమికి అవకాశం ఇచ్చేది అదే అవకాశమే, భూమి మీద ఉన్న చిన్న చీమకు అవకాశం ఇచ్చేది కూడా అవకాశమే. ఒకటే. సేమ్ వే సర్వ జీవరాశులలో ఉంటూ అన్నిటినీ నడిపించేది ఒకటే ఆత్మయే. ఎవడైతే ఏ అంతఃకరణలో వ్యక్తమయ్యే జీవుడైతే వెనక్కి తిరిగి తన మూలాన్ని గుర్తించాడో అతను జనన మరణాన్ని దాటుతాడు. ఇంకా ఆ ఉపాధికి అంటే ఉపాధి పోతుంది కదా అండి, ఓకే. స్థూల శరీరం పోయింది, కానీ సూక్ష్మ శరీరం కారణ శరీరం ఉన్నాయి కదా, జీవుడు ముక్తుడు కావడంతో అవి నశించిపోతాయి. కారణ శరీరం కరిగిపోతే ముక్తుడయ్యాడు. స్థూల శరీరం కనిపిస్తూ ఉంటుంది, జీవన్ముక్తుడండి అంటారు. ఏమండి సూక్ష్మ శరీరం ఉంటుందా? ఉన్నట్లు ఉంటుంది, ఏముండదు అక్కడ. మరి ఏముంటుంది? పరమాత్మయే డైరెక్ట్గా స్థూల శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆ దేహం పోయేటప్పుడు ఏదైనా థాట్ పుడితే అది మళ్ళీ వ్యక్తం కావడానికి అవకాశం ఉంటుంది. కారణ శరీరం ఉందా, సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. కారణ శరీరం కరిగిపోయిందా, లోపల ఉన్న జీవుడైన దేహంగా ఆత్మననే తెలుసుకుంటాడు జీవన్ముక్తుడు. అంటే దేహం స్థూల శరీరం జీవించి ఉండగానే ముక్తుడయ్యాడు ఆయన. అదే స్థూల శరీరం పడిపోయే సమయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఆత్మను, దేహాన్ని కాదు అని. ప్రపంచంలో దేని మీద కించిత్ ప్రేమ వస్తే అక్కడ సూక్ష్మ శరీరం మళ్ళీ ఏర్పడుతుంది. అయితే పుట్టిన లోకానికి సేవ చేసే స్థితిలో ఉంటుంది, కానీ అక్కడ మళ్ళీ లోకంలో బంధించబడే స్థితి మీద. జీవన్ముక్తుడైన వాడు కూడా జన్మించవచ్చు, కానీ ఏమీ వద్దు అని దేహం పడిపోయే సమయంలో
దేన్ని ఆకాంక్షించకుండా ఉండగలిగితే నువ్వు విదేహముక్తుడు కూడా అవుతావు. కానీ ఏ దాని మీదైనా కించెత్త ప్రేమ పెట్టుకుంటే అది మళ్ళీ పుట్టే అవకాశం, మళ్ళీ ఇంకొక శరీరం వచ్చే అవకాశం ఉంటుంది. శరీరం వచ్చినా అందరిలాగా అజ్ఞానంలో పడి కామక్రోధాలతో కొట్టుకుపోడు. అక్కడ ఉన్న రమణ మహర్షుల వారు అలాంటి వాళ్ళే, తపోవన్ మహారాజ్ అలాంటి వారే, రామకృష్ణ పరమహంస అలాంటి వారే. వాళ్ళేం సాధన చేయడానికి రాలేదు ఇక్కడికి, లోకాన్ని తరింపజేయడానికి వచ్చారు. ఆ స్థితిలో ఉంటారు, జీవన్ముక్తులు మళ్ళీ జన్మిస్తారు. ఇదండి. ఓకే. సో కాబట్టి ఆత్మకు అవయవాలు లేవు, ఆత్మ ముక్కలు ముక్కలు కావట్లేదు. ఆత్మ ఎప్పుడు ఆత్మయే, అది మార్పులకు లోను కాదు. అయితే వేరువేరుగా ఉన్నట్టుగా ముక్కలు ముక్కలుగా అయినట్టుగా కనిపిస్తుంది కదా అండి. ఎస్, ఎవరికి కనిపిస్తుంది చూడండి. యథా భవతి బాలానాం గగనం మలినం మలైః తదా భవత్యబుద్ధానాం ఆత్మాపి మలినో మలైః. ఓకే. యథా బాలానాం గగనం మలినం మలైః భవతి. బాలానాం, చిన్నపిల్లలు చూస్తూ ఉన్నారనుకోండి, ఆకాశం ఏమో ఎలా అనిపిస్తుంది? రకరకాల మేఘాలతో, లేదా సుడిగాలి గాలి గీలి ఏదైనా వచ్చిందనుకోండి, మలినం మలైః భవతి, రకరకాలుగా మలినాలు అయినట్టుగా కనిపిస్తుంది. తదా భవతి అబుద్ధానం, బుద్ధి లేని వాళ్ళకి ఇంకెంత కోపం వస్తుందో ఏమో. బుద్ధి లేని వాళ్ళకండి, మలినమైన బుద్ధి కలిగిన వాళ్ళకి, ఎవరి బుద్ధి అయితే మలినమై ఉందో, దేంతోనండి? తమోగుణం రజోగుణం చేత. వీటిని మలం అంటారు. ఆయనకి ఎంత కోపం ఉందో కదా. మలం అంటే ఏంటి? మలం అని దేన్ని అంటారు? జనరల్గా పశువులు పక్షులు వదిలేసిన వాటిని ఇంకో పేరుతో పిలుస్తారు. మనుషులు వదిలేస్తేనే మలం అని అంటారు. దుర్భేద్యమైన పదార్థంగా, దుష్టమైన వాసనతో కూడినటువంటిదిగా భావిస్తారు. ఇక్కడ రజోగుణం తమో గుణాన్ని అట్లాగే వాడుతున్నారు. అర్థమైందా? ఆ మనం దాని కానీ వదిలేస్తే స్వచ్ఛం సత్వగుణం. సత్వగుణం ఎప్పుడు స్వచ్ఛమే, స్పష్టంగా చూపిస్తుంది నా దేహం కాదురా బాబు అని. కానీ రజస్సు తమస్సు వచ్చిందో మురికి మురికి మురికి. సెప్టిక్ ట్యాంకు పొట్టలో మాత్రమే కాదు, ఎక్కడుంది? అసలు కారణ శరీరమే సెప్టిక్ ట్యాంకు. కారణ శరీరమే సెప్టిక్ ట్యాంక్. మానవుడు సంపాదించి పెట్టుకున్న కర్మల ఫలాలన్నీ అక్కడ ఉన్నాయి. అది అత్యంత దుష్టమైన వాసన తమోగుణం. నువ్వు ఆత్మను మర్చిపోయేటట్టు చేస్తుంది. రజోగుణం విపరీతమైన ఆలోచనలతో నువ్వు ఈ దేహం అనే భావాన్ని కలిగిస్తుంది. అవి రెండు ఉపశమిస్తే దానికే ఆత్మ అవి తదా అబుద్ధానం, మరి నువ్వు అబుద్ధాన, బుద్ధి శుద్ధం కానటువంటి వాళ్ళకి, అంతఃకరణ శుద్ధి లేని వాళ్ళకి, అశుద్ధమైన మనస్సు కలిగినటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? జీవుడు వేరుగా ఉన్నాడు అని అనిపిస్తుంది. ఆత్మ కంటే జీవుడు అన్యం అనే భావన కలుగుతూ ఉంది. అబుద్ధానం ఆత్మాపి మలినం, ఆత్మ మలినం అయిపోయింది. ఆత్మ కాదు, అంతఃకరణే మలినంతో ఉన్నది. ఆత్మ కనిపించట్లేదు. మహానందికి వెళ్ళిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఆ కోనేట్లో కింద ఒక చిన్న 5 MP కాయను వేసినా స్పష్టంగా కనిపిస్తుంది. అవునా? నీళ్ళే కదా, అన్ని నీళ్ళే కదా అండి. కానీ నీళ్ళు మురిగ్గా ఉంటే, ఓ నది వర్షం వచ్చి నది ప్రవహిస్తుంది అని అనుకోండి,
అప్పుడు ఆ వర్షం పడిందండి, నీళ్ళన్నీ వచ్చి ఆ మహానది కోనేట్లో దూకారు అనుకోండి, అప్పుడు మురికైపోతారు, కనిపించదు కదా. సత్వగుణం స్వచ్ఛమైంది, వెనకలో ఆత్మను చూపిస్తుంది. రజోగుణం తమోగుణం ఉంది, మురికి చేసి ఆ మురికి నీటిని కూడా విపరీతమైనటువంటి కదలికలతో నింపేస్తాయి. మురికి చేసే తమోగుణం, విపరీతమైనటువంటి కదలికలకు లోను చేసేది రజోగుణం. దానివలన అనేకంగా ఉన్నాడు. దానికి యథాభవతి బాలానాం గగనం మలినోమనై. చిన్నపిల్లలు అనుకుంటూ వాడు బాలానాం, బాలుడు పైకి చూశారంటే ఆకాశం మేఘాలే లేకపోతే నిర్మలం. అర్థమైందా? ఏమన్నారు? నిర్మలం. నిర్మలం అంటే స్వచ్ఛం, అవునా? ప్రశాంతంగా ఉందండి. మలం, నిర్మలం ఏమీ లేదండి ఆకాశంలో. అప్పుడు కూడా నల్ల ఏది బ్లూ రంగులో ఉంది అంటారు. ఎక్కడుంది? ఎవడేశాడు బ్లూ రంగు ఆకాశానికి? అది కూడా భ్రమేగా. పెద్దగా వచ్చిన దుమ్ము ధూళి గడ్డిగా అంతా లేసాయి. చేసేసి ఆకాశం అంతా మలినం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మోటార్ వేసి పైప్ పెట్టి కడగాలి, అవునా? ఆకాశం క్లీన్ కావాలి అంటే ఏం చేయాలి? పైపులు పెట్టి కడగాలండి. ఆహా, కడగరా? లేదండి, వరుణదేవుడు వచ్చేసి కడిగేసి వెళ్ళిపోతాడు, అవునా? ఏ లేదు, ఆ మేఘాలే మలంలాగా కనిపిస్తుంది అంతా కూడా. కానీ అక్కడ ఏంటంటే చిన్నపిల్లలండి అంటారు, ఏమీ లేదు, అలాగా లేసా ఇట్లా పడతాయి అంతే, ఇంకేం ఉండదు. కొద్దిసేపు ఖాళీగా ఉంటే అలాగే కామ్గా. అలాగే ఆలోచనలు కూడా కుప్పలు కుప్పలుగా మనసులో కూడా ఎగసి పడుతూ ఉంటాయి. కామ్గా చూసేవారంటే అవి కూడా అన్నీ పడిపోతాయి, ఎగసి పడిపోతాయి. పైకి ఎగసినప్పుడు ఆరాటపడ్డావో అవి ఇంకా 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 తుఫాను సునామీ లాగా ఎగురుతాయి, పడిపోతుంటాయి అన్నీ పడిపోయిన స్థితిలో. గాఢ నిద్ర స్థితి అదే మేల్కో అన్నప్పుడు ఆలోచనలన్నీ పడిపోయాయా, చూసేవాడు అక్కడే మిగులుతాడు. మరణే సంభవే చైవ గత్యాగమనయోరపి స్థితో సర్వశరీరేషు ఆకాశేనా విలక్షణ. ఓకే, ఇప్పుడు ఇంకొకటి మరణం గురించి కూడా చెప్తున్నాను. జీవుడు చచ్చిపోతాడా? మనిషి చచ్చిపోతున్నాడండి అన్నాను, అవునా? అప్పుడప్పుడు బెదిరిస్తారు ఎవరికైనా కోపం వస్తే, నేను చచ్చిపోతా. ఎవరిని బెదిరిస్తావు? నేను చచ్చిపోతా అంటే అది నీ కర్మ కదా అని అనుకుంటారు కొంతమంది. అమ్మమ్మమ్మ, నువ్వు చచ్చిపోతే ఎట్లా, మాకు దిక్కెవరు, అవునా, మా తోడెవరు, ఇంకొకది అనుకోవచ్చు. ఎందుకో జీవుడు చచ్చిపోతాడా? చంపేసిపోతాడా? దేహాన్ని చంపేసి వాడు వెళ్ళిపోతున్నాడు. సూసైడ్ అంటే అదే కదా. అదేంటండి, హత్య ఆత్మహత్య తేడా లేదా? చంపేసి వెళ్ళాడు అంటే హత్య, అవునా? చంపేసుకున్నాడు అంటే ఆత్మహత్య. ఈ శరీరాన్ని చంపేసి ఆయన వెళ్ళిపోయాడండి. ఇంకా కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి ఏం చేస్తారు, సినిమాల్లో చూపిస్తారు కదా, నిజంగా ఏం జరుగుతుంది కదా. అలాగా హీరోయిన్ వాళ్ళ అమ్మ మీద నాన్న మీద కోపం వచ్చిందంటే కత్తి తీసుకొని కిష్ అన్నిటి చేసుకుంటాం, కిచకచ. ఇక్కడ నుంచి కొంచెం రక్తం కాస్తేనే చచ్చిపోతారా? నేను చంపేసుకుంటా. దేని చంపేసుకుంటావు? నువ్వెవరు? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మరణేచ సంభవేచ ఏవ గతి ఆగమనయోరపి. మరణంలో కూడా గమనం ఆగమనం, ఒకరు పోవడం జరుగుతుంది, మళ్ళీ రావడం కూడా జరుగుతూ ఉంటుంది కదా. ఇదంతా కూడా స్థితవు సర్వశరీరేషు
అన్ని శరీరాల విషయంలో జరుగుతూ ఉంటుంది కదా. అది ఎలా అంటే ఆకాశేన విలక్షణ. ఇప్పుడు ఆకాశంలో కూడా స్పేస్లో భూమి మీద 100 కొండలు పెట్టున్నారు. అవునా? ఆడుకుంటూ ఆడుకుంటూ బెలూన్లు కూడా పగల కొడతారు చూడండి అప్పుడప్పుడు వరుసగా పెట్టి. అలాగా కుండలు కూడా ఒక కర్ర తీసుకున్నాం, టప్ 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 100 కుండలు, ఒక్కొక్క పక్క 100 కుండలు పెట్టున్నారండి. అక్కడ ఎవడైతే 100 కుండల్ని అత్యంత తొందరగా తక్కువ టైంలో పగల కొడతాడో వాడు ప్రైజ్ విన్నారు అనుకోండి. ఫట్ 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 పట్టుకొని తగలకొస్తాడు. ఇప్పుడు కుండలు బయలుపోతాయా? ఆకాశం బయలుపోతుందా? అది అందరికి తెలిసిందే కదండి, కుండలు పగిలిపోయాయి. ఇప్పుడు ఆకాశం చూపించండి, కుండల్లో ఉన్న ఆకాశం ఏది? కుండలతో పాటు కుండల్లో ఉన్న ఆకాశం కూడా పగిలిపోయి చచ్చిపోయింది. అవునా? కుండ పగిలిపోయిందండి, ఆకాశం చచ్చిపోయిందండి అంటే ఆకాశం అక్కడే ఉంది, ఎప్పుడు ఉంటుంది, ఖాళీ అనేది ఎప్పుడు ఉంటుంది. ఒక కొండ ఇట్లా వస్తే కొండ లోపల ఆకాశం, కొండ బయట ఆకాశం అంటున్నాం. ఆ దేహం బయట పైకి వస్తే దేహం లోపల ఆత్మ, దేహం బయట ఆత్మ, అంతే. ఆ దేహం బెలూన్ లాగానో కొండ లాగానో టప్ అంటుంది, అంతే. ఆత్మ ఎప్పుడు ఉంది? ఆత్మ ఎక్కడికి పోయేది? ఈ కుండ పుట్టింది అంటే కుండ తయారు చేశాడు, కుండ సచ్చింది, కుండ పగిలిపోయింది. ఆకాశం కుండ ఉన్నప్పుడు లోపల ఆకాశం, కుండ పోయినప్పుడు బయట ఆకాశం. బయట ఆకాశమా లోపల ఆకాశమా? ఫర్ ఎగ్జాంపుల్ బాగా గమనించి చూడండి. ఓ బెలూన్ ఉంది, ఓ పిల్లలకి బెలూన్ ఇచ్చారు. ఆ బెలూన్ ఏం చేశారు? ఇంత ఉంటుంది అంతే కదా. దాన్ని ఏం చేస్తారు? గాలి కొడుతుంది. కొట్టే కొద్దీ కొట్టే కొద్దీ కొట్టే కొద్దీ ఏమవుతుంది? చిన్నదిగా ఎట్లుంది, బెలూన్ లోపల ఏముంది? గాలి. బెలూన్ బయట ఏముంది? గాలి కదా. అయితే ఈ బెలూన్ లోపల గాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బెలూన్కు బయట ఉన్నదే ఏమవుతుంది? కొట్టే కొద్దీ ఆ చుట్టూ ఉన్నది లోపలికి వెళుతుంది, ఇది పెద్దదవుతుంది. మళ్ళీ ఆ చుట్టూ ఉన్నది లోపలికి వెళుతుంది, మళ్ళీ ఇది పెద్ద అవుతుంది. ఆ చుట్టూ ఉన్నది లోపలికి వెళుతుంది, ఇది పెద్ద అవుతుంది. అలాగా పెరిగి 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 టాప్ మనది. ఇప్పుడు లోపల ఉన్న గాలి అంతా పరిగెత్తుకుని వెళ్ళిపోయిందండి. అయ్యయ్యో, లోపల ఉన్న గాలి ఏమయ్యిందో తెలియదండి. ఆ లోపల ఉన్న గాలి ఎటు పోయిందో తెలియదండి. లోపల ఉన్న గాలి స్వర్గానికి వెళ్ళిందంటారా, నరకానికి వెళ్ళిందంటారా, బ్రహ్మలోకానికి వెళ్ళిందంటారా, అమెరికాకి వెళ్ళిందంటారా, ఆ పాపిష్టి పాకిస్తాన్కి వెళ్ళిందంటారా, మొదనష్టము చైనాకి వెళ్ళిందంటారా, ఎక్కడికి వెళ్ళిందంటారండి? ఎక్కడికి వెళ్ళలేదండి. ఈ బెలూన్ గోడలు పెరిగే కొద్దీ ఆ చుట్టూ లోపలికి వెళుతుంది, అంతే. బెలూన్ పగిలిపోవడంతో అది అక్కడే ఉంది, ఎక్కడ పోతుంది? ఎక్కడికి పోదు. వేరు అనిపించింది, బయట గాలి లోపల గాలి. అలాగే లోపల ఆత్మ, బయట ఆత్మ. లోపల గాలి బయట గాలి వేరు వేరా? గాల్లో ఏదైనా వేస్తే అది కొట్టుకుని వెళ్ళిపోతుంది, గాల్లో నిలబడదు. గాల్లో దుర్వాసన పంపించినా అట్లా వెళ్ళిపోతుంది, సువాసన పంపించినా అట్లా వెళ్ళిపోతుంది. అలాగే అనంతమైన ఆత్మలో సువాసనలు ఉంటే ఉత్తమ ఉపాధులు వ్యక్తం అవుతాయి, దుర్వాసనలు ఉంటే దుష్ట ఉపాధులు వ్యక్తం అవుతాయి. కానీ ఆ ఉపాధులు అట్లా వచ్చి కొద్ది రోజులు మళ్ళీ కూలిపోతాయి. అవునా? లోపల బయట ఎప్పుడు ఆత్మ ఒకటే. ఇప్పుడు ఆత్మ చచ్చిపోతుందా? ఆత్మ పుడుతుందా? ఆత్మ చచ్చిపోవడం ఏంటి, ఆత్మ పుట్టడం ఏంటి? మరి జీవుడు, ఆ జీవుడు కూడా పుట్టడం ఏంటి? మరి అసలు పుట్టకంటే ఏంటి? ఏమీ లేదు. ముద్ద బంగారం ఆవరణం అయింది, మళ్ళీ ఆవరణం ముద్ద బంగారం అయింది. అలాగే సూక్ష్మమైన వాసనలు అలా కదిలి కదిలి స్థూలమైన శరీరం అయింది, స్థూలమైన వస్తువులు అయ్యాయి. అవి మళ్ళీ కరిగి కరిగి సూక్ష్మమైన వాసనలు అయిపోయాయి, అంతే. వేరే ఏం లేదు. మరణం అన్నా కూడా ఎంతకంటే ఎక్కువ ఏమీ లేదండి. ఆత్మయ్యప్పటికీ ఏమీ కాదు. అయితే ఆత్మ లేకపోతే ఉపాధి తయారుగానే కాదు, ఉపాధి నిలబడనే నిలబడదు, ఉపాధి వ్యవహరించలేదు. ఆత్మ ఉండడం వలననే సూక్ష్మాతి సూక్ష్మమైన సంస్కారాలు కదిలి సూక్ష్మ శరీరంగా, స్థూల శరీరంగా, వాటి వ్యవహారాలుగా,
వాటికి లక్ష్యమైన విషయాలుగా అవి మళ్ళీ తిరిగి 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 మళ్ళీ వాసనలుగా సైక్లింగ్. కానీ ఆత్మ వలననే ఇవన్నీ కదులుతున్నాయి. అంతా జస్ట్ అట్లాగా మార్పులు చెందుతున్నాయి. రీసైక్లింగ్. స్థూలం సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది, సూక్ష్మం సూక్ష్మంలోకి వెళ్ళిపోతుంది, ఆ సూక్ష్మే సూక్ష్మం అవుతుంది, స్థూలం అవుతుంది, మళ్ళీ అలాగా తిరుగుతూ ఉంది. వేరేమి లేదు అక్కడ. సంఘాత స్వప్నవత్ సర్వే ఆత్మమాయా విసర్జిత ఆధిక్యే సర్వసామ్యేవా నోపపత్తిర్వివిధ్యతే. ఓకే, సరే. అలా అయితే ఆత్మ ఏమి చేయనప్పుడు ఇవన్నీ ఎలాగ ఏర్పడుతున్నాయి, ఇవన్నీ ఎలాగ ఉంటున్నాయి? ఓకే, దీంట్లో ఏది గొప్పది, ఏది అల్పమైంది అని అడిగారు అని అనుకోండి. అడిగినప్పుడు నేను ఒక విషయం చెప్పాను. మీకు కళలు కంటారా కనరా? కళలు ఎలా తయారవుతాయి నాకు చూపించు. మీ కళ్ళలో కనిపించిన ఏ రూపం గొప్పది, ఏది అల్పమైంది చక్కగా వివరించి చూపించండి. ఏమంటారు? గొప్ప తిరకాసే పెట్టారండి. నిత్యం నిరంతరం నువ్వు చూసే నీ స్వప్నాల గురించి వివరించలేనప్పుడు అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మల గురించి ఎలాగ తెలియపరుస్తామండి? ఓహో, ఇలాగ మెలికి పెట్టారా? లేదు, మెలికి పెట్టలేదు. ఉదాహరణ ఇచ్చి నువ్వు స్వప్నాన్ని అర్థం చేసుకోగలిగితే ఆత్మ యొక్క స్థితిని, ప్రపంచాన్ని అర్థం చేసుకోగలవు. నీకు స్వప్నమే అర్థం కాలేదు అని అంటే, కాలేదంటే నెక్స్ట్ బర్త్, బెటర్ లక్. ఆత్మవిద్య గురించి వచ్చే జన్మలో చర్చించుకున్నాంలే. అర్థమైందా? నీ స్వప్నమే నీకు అర్థం కాకపోతే నువ్వు ఇంకెందుకు ఆత్మల గురించి అడగడం? అవునా? స్వప్నమే అర్థం కాలేదు అంటే స్వప్నాన్ని అర్థం చేసుకున్నావా? స్వప్నానికి ఒక స్టెప్ బయట స్థూల ప్రపంచం, ఒక స్టెప్ లోపల కారణ ప్రపంచం. ఈ మూడు ఏమిటి? మిరాకిలే, ఇల్యూజన్, వట్టి భ్రమై. ఆత్మ ఎప్పటికీ ఉంది. ఆత్మ సంఘాత స్వప్నవతు సర్వై, స్వప్నవతు సంఘాత సర్వే. ఏర్పడిన ప్రపంచం అంతా కూడా స్వప్న ప్రపంచం లాంటిదే. ఆత్మమాయ విసర్జిత. ఆత్మమాయ, నీ యొక్క మాయయే నీ స్వప్నం. విసర్జిత అంటున్నాం. విసర్జనం అంటే వదిలేయడం కదా. మాయా విసర్జనమే ప్రపంచం. వ్యక్తి యొక్క విసర్జనమే కళ. దానికి ఏమంటారంటే జీవుడి యొక్క వామిటింగేనండి ప్రపంచం అని. విషయాలు మళ్ళీ అనుభవించడము అని అంటే చక్కగా వర్ణిస్తారు యోగ వాసిష్టంలోనే. కూడా కుక్క వమనం చేసి మళ్ళీ తింటుంది ఆవురావురు అని. అవునా? కుక్క వమనం చేస్తుంది, దాన్ని ఆవురావురు అని తింటుంది కదా. ఆవురావు తినేసి పట్టుకొని వచ్చేది పిల్లలు అంటుంది. ఆ పిల్లలు తినేస్తాయి. చి స్వామి, ఇంత గొప్ప మాండూక్య ఉపనిషత్తు చెప్తూ ఇట్లాంటి అసహ్యమైన విషయాల్ని మాకు ఎందుకు చెప్తూ ఉన్నారు? అయ్యా, మన చేత ఏదైనా ఆసక్తిగా సుఖాలు అనుభవించబడాలి అని కోరుకునేటట్లయితే నీకు లభించే నీ సుఖం నీ కారణ శరీరం యొక్క వమనమే. అవునా?
కారణ శరీరంలో కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవే దాని వమనమే ఒక పక్క దేహం, దేహం అనుభవించే ఆహారం. అదే కుక్క వమనం చేస్తే కుక్క నుండి పుట్టినాడే కదా పిల్లలు, అవే ఆవిరావుల మంది తినేస్తాయి. ఈ కారణ శరీరమే పాపిష్టి కుక్క. దీని యొక్క వమనమే యావత్ బ్రహ్మాండం. సమష్టి కారణ శరీరం యొక్క వమనమే. అయితే దీంట్లో ఆ వమనం రెండు రకాలుగా ఏర్పడుతుంది. ఒక పక్క నామరూపాలు కదా జీవరాశులు, ఇంకొక పక్క అవి అనుభవించే విషయం. రెండు కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనలేగా. విచిత్రం ఏంటి అని అంటే బాగా గమనించండి, కారణ శరీరం నుండి నామరూపాలు అవి అనుభవించే వస్తువులు ఏర్పడుతున్నాయి, కానీ సర్వనామరూపాలలో ఉన్న చైతన్యం జీవుడు అని పిలువబడేది ఏదైతే ఉందో పరమాత్మయే. ఇక్కడ జీవుడు జ్ఞానవంతుడైతే నేనేమీ అనుభవించట్లేదు అని చెప్పచ్చు. అవునా? అద్భుతంగా దీనికి ఒక చక్కటి అద్భుతమైన కథ ఉంది, రేపు చెప్తా. అన్నీ తిని కూడా ఏమీ తినట్లేదు, ఉపాధులు తింటున్నాయి, జీవుడు ఏమీ తినట్లేదు. రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.